కోసం పనిచేయాలి. వారి అంతిమ లక్ష్యం అధికారమైన నైతిక విలువలు, పద్ధతులు, నిబంధనలు, కట్టుబాట్లు తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడున్నా నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫా రఫే. అంటే నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. గౌరవించా, ఎంతో మంది వ్యక్తులను చూసా. ఇంత మునుపు మీరు చూసి తీవ్రవాదుల పైన పోరాడా, ముఠా నాయకుల పైన పోరాడా, కమ్యూనల్ వైలెన్స్ తెచ్చే వాళ్ళ పైన పోరాడా. పేదవాళ్ల ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను చేశా. ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు. ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు కూడా సహకరిస్తే నేను కోరుకునేది ఒకటే, మనది ప్రజల మేలు కోరే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం, మంది సమిక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి ప్రభుత్వం. P4తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్తో సమానత్వం తీసుకొచ్చే ప్రభుత్వం ఇది. ఒక విజన్తో మీ ముందుకొచ్చా. మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా ఆశ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా. మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. నా ఆశయం ఒకటే, హెల్తీ అంటే ఆరోగ్యం, వెల్తీ అంటే ఆదాయం. పర్వాలేదు, అర్హులు ఎక్కడుంటే అక్కడ నేనుంటా, మీకు అండగా ఉంటా, మీ జీవితానికి తోడుగా ఉంటా. రాబోయే రోజుల్లో మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత మాది. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇది నిరంతరం కొనసాగించాలి. ఈరోజు మన అచ్చెన్నాయుడికి ఒక చిన్న డౌట్ వచ్చింది. పర్వాలేదు, నేను చంద్రన్ ఉన్నంత వరకు భరోసా ఉండదని కాదు, భరోసా ఉంటుంది. అన్ని రకాలుగా భరోసా ఇస్తా. ఆరోగ్య భరోసా, ఆర్థిక భరోసా, భద్రత భరోసా, కుటుంబ భరోసా, అన్ని భరోసాలు ఇచ్చే బాధ్యత